రమణీయ సంజీవనానికి స్వాగతం. లోకం మారింది, మనుషులు మారిండ్రు. మనుషుల లోపల స్వార్థం పెరిగింది. మంచి అన్నది మచ్చుకైనా కూడా కనిపిస్తలేదు. ఇక ఇటువంటి మనుషుల మధ్య బతకడం చాలా కష్టము అని ఓ వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఈ మనుషుల కన్నా జంతువులు నయము, ఆ జంతువులన్నా కొంచెం నమ్మకంగా ఉంటాయి కానీ మనుషులు అలా నమ్మకం లేదు, ప్రతి ఒక్కడు వాని స్వార్థమే చూసుకుంటాడని ఇక ఈ మనుషులకు దూరంగా ఉండాలి, వీళ్ళతోటి కలిసి ఉండొద్దని ఓ కుక్కనో రెండు పిల్లిలను పెట్టుకొని దూరంగా అందరికీ మిత్రులకు కూడా దూరంగా ఉంటాడు. అరే వీడు ఇట్లా దూరంగా ఉంటాడు, మరి ఒంటరిగా ఉంటాడు ఎట్లా అని ఓ మిత్రునికి జాలి కలిగింది. ఇవన్నీ మార్చాలే కొంచెమైనా అని పోతాడు. పోయి అడుగుతాడు, అరే ఏంద్రా బాబు ఇట్లా దూరంగా ఎందుకుంటున్నావు, మనుషులకు అందరితో కలిసి ఉంటే సరదాగా ఉంటే మంచిగా ఉంటుంది కదా, ఇక మనం సంఘజీవులం రా, దూరంగా ఉండొద్దు అని చెప్తాడు. మరి ఉండకుంటే ఏం చేయాలి, మనుషులకి ఇట్లా అయినాక ఏం చేయాలంటే, మనుషులు ప్రతి ఒక్కరు అట్లనే ఉంటారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు రా, ప్రతి మనిషి లోపల మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఒక్కలే మనిషి కొందరికి మంచిగా అనిపిస్తాడు, అదే మనిషి కొందరికి చెడ్డోడుగా అనిపిస్తాడు కదా. అంటే ఒక్కొక్కరి దృష్టికోణంలో ఒక్కొక్క రకంగా ఉంటారు రా, నిన్ను కూడా కొంతమంది చెడ్డోడు అనుకుంటారు, మరి నువ్వు చెడ్డోనివా అంటే ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది, అది గుర్తించాలి. ఇక మంచోడు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకరు రా, ఒక్కడే ఒక్కడు ఉంటాడు. వాళ్ళు ఎవరంటే చెప్తే ఇక కథ చెప్తా, ఆ కథ విన్నాక నువ్వు డిసైడ్ చేసుకో ఎట్లా ఉండాలి, ఏం కథ, మంచోడేంది చెడ్డోడేంది అప్పుడు తెలుస్తుంది అని చెప్తాడట. ఇక ఏమవుతుందంటే ఇద్దరు తండ్రులు కలుసుకుంటారట. ఇద్దరు తండ్రులు కలుసుకున్నాక ఒక తండ్రి చెప్తాడట, ఏ మావాడు పరమ నీచుడైపోయిండు, చెడిపోయిండు, పూర్తిగా చెడిపోయిండు, రోజు తాగుడుకు అలవాటు అయిపోయిండు, ఇక తాగొత్తాడు, అంతా గడబడయ్యొత్తాడు, వాడు ఒక విధవ తయారైండు మరి అని చెప్తూ, మరి నీ కొడుకు అంటాడట, ఏ నా కొడుకు చాలా బంగారమయ్యావాడు, నా కొడుకు చాలా బంగారం, వానికి తాగుడు బీరు తాగుడు అవి ఇటువంటి అసలు వాటి జోలికే పోడు, వాడు ఇంతవరకు వాటి ముచ్చడే తెలియదు వానికి అంటాడట. అట్లనా, మరి అట్లయితే సిగరెట్కి ఇట్లా ఏమైనా తాగుతాడంటే, ఏ సిగరెట్ తాగుడు వానికి అసలు సిగరెట్ వాసన పడది, చెయ్యితోటి ఇంతవరకు ముట్టుకోలేదు అని అంటాడట. మరి అన్న అబద్ధాలు ఆడు ఇటువంటి అని చేస్తా అంటే, అబద్ధం ఎక్కడిది వాడు అసలు మాటలు ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి మాటలు అని అంటాడట. మరి అన్న ఎదురు తిరుగుడు ఉన్నదంటే, ఎదురు తిరుగుడు ఎక్కడ ఉంటుందా, ఎదురు తిరుగుడు లేదు, వాడు బుద్ధిమంతుడు బంగారం అని చెప్పినా కదా, వానికి ఆ ముచ్చటే లేదు కానీ సంఖలు ఉన్నట్టే ఉంటాడు వాడు అని అంటాడట. అబ్బో ఇంత మంచి కొడుకు ఎక్కడ ఉండడో, వాడు నిజంగా బంగారమే, మరి ఏ కాలేజీలో చదువుతాడు అంటాడట. కాలేజ్ ఎక్కడిదయ్యా, వాడు 6 నెలల పిల్లగాడు అంటాడట. చూసినావురా, ఇగో 6 నెలల పిల్లగాడు అంటే సంవత్సరంలో పిల్లగాడే, మచ్చలేనోడు, మంచిగా ఉన్నాడు, చెడు గుణం లేనాడు, ఒక గవాళ్ళే ఉంటారా, మిగతా వాళ్ళంతా మంచి చెడు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో, ఎవరైనా అంతే అంతా గట్లనే ఉంటుందని ఇట్లా చెప్పినట్టు. అంటే చిన్న పిల్లగాను మాత్రమే మంచోళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా ఇట్లా ఉంటారని తెలుసుకో, అందరితోటి కలిసి ఉండు అని చెప్తాడు. కాబట్టి మనం అందరితోటి ప్రేమగా ఉండాలి, కలిసి ఉండాలి, అందరూ ఒకటే, మంచి చెడు అందరి లోపల ఉంటుంది చెప్తూ ఈ వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని